సుస్వాగతం. చూస్తున్నారు ఎస్ఎస్ నగరి న్యూస్. ఈరోజు ముఖ్య వార్తలతో మీ ముందుకి వచ్చాను. భక్తి ప్రపత్తులతో కీలపట్టు చంద్రమౌళీశ్వరాలయ మహాశివరాత్రి సంబరాలు. నగరి ఫిబ్రవరి 16. ఆధ్యాత్మికత వెల్లివిరిసిన వేళ. శివనామ స్మరణతో మారుమోగిన కీలపట్టు పుణ్యక్షేత్రం. నగరి మున్సిపాలిటీ పరిధిలోని కీలపట్టు గ్రామంలో వెలసి ఉన్న అత్యంత పురాతనమైన అరుల్మిగు త్రిపురసుందరి సమేత చంద్రమౌళీశ్వరాలయం నందు మహాశివరాత్రి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఆదివారం తెల్లవారుజాము నుండే భక్తుల కోలాహలంతో ఆలయ ప్రాంగణం శివమయమైంది. ఋషులు కొలిచిన క్షేత్ర మహిమ, 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం అష్టనాగ దేవతలు, అష్టలక్ష్ములతో కలిసి పూజించిన పరమ పవిత్ర స్థలం. పుణ్యతీర్థాలు. ఇక్కడి నాగతీర్థం, ఐశ్వర్య తీర్థాలలో స్నానమాచరించడం విశేష ఫలప్రదమని భక్తుల నమ్మకం. మహనీయుల స్పర్శ. అగస్త్య మహాముని, ఆదిశంకరులు, కాంచి మహాపెరియవార్ మరియు షిరిడి సాయిబాబా వంటి మహనీయుల ఆశీస్సులు పొందిన ఈ క్షేత్రం ఆధ్యాత్మిక శక్తికి నిలయంగా భాసిల్లుతోంది. వైభవంగా ఉమామహేశ్వర కళ్యాణం అండ్ విశేష పూజలు పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ నిర్వాహకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 6 కాల పూజలు. స్వామివారికి అత్యంత భక్తిశ్రద్ధలతో 6 కాల అభిషేకములు, ప్రత్యేక పూజలు జరిగాయి. కళ్యాణోత్సవం. ఉమామహేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు కనులారా వీక్షించి తరించారు. అరుదైన అవకాశం. ఈ ఏడాది భక్తులు తమ స్వహస్తాలతో 12 జ్యోతిర్లింగములకు అభిషేకం చేసుకునే అరుదైన అవకాశం కల్పించడం విశేషం. ఈ అద్భుత ఘట్టం భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతిని మిగిల్చింది. అన్నదాన వితరణ. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయానికి విచ్చేసిన వేలాది మంది భక్తులకు ఉదయం నుండి సాయంత్రం వరకు నిరంతర అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, అర్చకులు, ఉభయదారులు మరియు స్థానిక ప్రజల సమన్వయంతో ఈ వేడుకలు దిగ్విజయంగా ముగిశాయి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం చూడండి ఎస్ఎస్ నాగరి న్యూస్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
హరి ఓం. మహాశివరాత్రి పుణ్యజనాన్ని అనుసరించి స్వామివారి యొక్క కృపా కటాక్షాల్లో భాగంగా మనకు ఈ రోజు ఈ కళ్యాణోత్సవం తిలకించేటువంటి సద్భాగ్యాన్ని సర్వత్రా మనకు అనుగ్రహించినటువంటి ఆ పరమేశ్వరునికి చంద్రునికో నూరు పోగు అన్న విధంగా ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు కూడా అందరూ కూడా చక్కగా ఉండాలి. అదేవిధంగా మా అందరికీ కూడా సకల కార్యములు కూడా నిర్విఘ్నంగా జరగాలి. అదేవిధంగా అందరూ కూడా పిల్లా పాపలతో చక్కగా ఉండాలనేటువంటి సదుద్దేశంతోనూ, అదేవిధంగా లోకాలన్నీ కూడా చల్లగా ఉండాలనేటువంటి సదుద్దేశంతోనూ మన అందరి గ్రామస్తులందరి తరపున కూడా చంద్రుని కోనూరు పోగొన్న విధంగా అమ్మవారికి స్వామివారికి కూడా నమస్కరించి మనం సమర్పించుకున్నటువంటి పట్టు రోవతులు, పట్టు పీతాంబరాలు మరియు 1000 బంగారు గట్టి నాణాలు. అయం మహోర్త సుమహోర్త స్వస్తి. అదేవిధంగా మనమందరం కూడా సుభిక్షంగా ఉండాలనే సత్సంకల్పంతో ఇప్పుడు స్వామివారి యొక్క అమ్మవారి యొక్క ప్రవరణ అనేది చదవడం జరుగుతుంది. ఓసారి శ్రద్ధాలుగా వినండి. హరి ఓం. చతుస్సాగరపర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిర్గుణనిరంజననిర్వికల్పే. ఓం చతుస్సాగరపర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిర్గుణనిరంజననిర్వికల్పనిరామయనిరాఖ్యాత పంచార్హే ప్రముదామృతస్య పరమశివస్య యోగోద్భవస్య సదా శివజన్మనపౌత్రాయ చతుస్సాగరపర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిర్గుణనిరంజననిర్వికల్పనిరామయనిరాఖ్యాత పంచార్హే ప్రముదామృతస్య ఏమిరా అంటే స్వామివారి గోత్రం ఏమిరా అంటే పరాశివ గోత్రం. ఎలా అంటే ఎక్కడ చెప్పండి? పరాశివ గోత్రం. తాత ఊర్రా అంటే పరాశివ తాత పుత్తాత. ఇప్పుడు మన పెళ్లి జరిగేటప్పుడు చూడండి, అడతారు అయ్యోరు కన్యాదానం చేసేటప్పుడు మహానేరు ధర్మణ నప్తే. ఓం చతుస్సాగరపర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆస్తిక ఆవత్సార నైద్రువ క్రియారుషేయ ప్రవరాన్వితః ఆస్తిక గోత్రోర్భవస్య మందాధర్మణ పౌత్రీ. మందాధర శర్మణ మందర పర్వతం మందాధర శర్మణ. మళ్ళా వచ్చి నాయన ఎవరు అంటే హిమాచల శర్మణ పుత్రి. హిమాచలం అంటే హిమాలయ పర్వతాల యొక్క కుమార్తె. సాక్షాత్ పార్వతీ స్వరూపిణి శ్రీ మహా త్రిపుర సుందరి. ఇక్కడ ఉన్నటువంటి ఈ క్షేత్రపాలిక త్రిపుర సుందరి అనేటువంటి ఈ నామధేయం పైన ఆ పార్వతీదేవి ఇక్కడ మనకు వేంచేసి ఉన్నారు. ఈ యొక్క కళ్యాణ ఏమిటంటే కాశ్యప గోత్రం. కాశ్యప గోత్రం మాట్లాడండి. అయ్యగారు కూడా చక్క పట్టుకోండి. కళ్యాణం కనక ముహూర్తమేళ
यस्यां विन्देयं कामस्त्वं पुरुषाणाम् अश्वपूर्वां प्रपद्याम् अर्जुनाय प्रबोधिने प्रियं देवे मुखस्वये श्रीर्मा देवेन्द्रुणाम् आदरं बद्धमालिने आपस्तजन्तस्यक्तादिशक्तितपदमे गृहे निजदेवेन्मातरं श्रियं वासयमे कुले आसां यक्षणीं पुष्टिम् మాధవ్యం వస్తుంది కావున భక్తులు ఇక్కడ భక్తులందరూ ఈ పక్కనకి వచ్చేస్తారు. ప్రతి ఒక్కరికి పోవాలంటే అందులో अयं मुहूर्तः सुमुहूर्तः हस्तग्रन्थन्तु तल्लग्नयापेक्षापारापारित्यादीनां कवाराग्रहाणां चन्द्रभेदाभुक्तानपरावक्तुभूयानि भवन्तो महान्तोरम् अनुगृह्णन्तु तदास्तु अयं धर्मः उत्तरोत्तराभिवृद्धिरस्तु तदास्तु मांगल्यं तन्तदानेन लोकरक्षणहेतु